श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलार महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క అనుగ్రహంతో ఈరోజు సాయినగర్లో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క మార్గనిర్దేశమైన సత్సంగం ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. మార్గము నిర్దేశము ఒక పదం వాడామంటే దానిలో ఉన్న అంతరార్థాలు కూడా మనం గుర్తించాలి. మార్గము నిర్దేశము, ఈ సత్సంగం యొక్క మార్గము, ఆ సత్సంగంలో నిర్దేశము ఎలా ఉండాలి, ఎలా భావించాలి. సత్సంగము వెళ్ళాము, వినడము అంతవరకైనా, వినిపించుకోవడము అనుకున్నారు. సత్సంగము నిర్దేశకము, దాన్ని ఎలా కాపాడుకోవాలి, తద్వారా మనకేం ఫలితం వస్తుంది అని ఆలోచింపజేసేదే మార్గము నిర్దేశకము. ఆ అన్వేషణలో భరద్వాజ మహర్షి గారు ఊరు వాడ పల్లెల్లో కూడా ఎందుకు తిరిగారు, ఎవరి కోసం చేశారు అని ఆలోచించగలిగితే తద్వారా తన జీవితం ద్వారా సర్వ జీవ మానవాళికి అన్నిటికీ కూడా మార్గదర్శనం అవుతుంది. అంటే ప్రతి ఒక్కటి మనం అనుభవించి తెలుసుకోవాలనుకుంటాము, అది కాదు. ఏమని తెలియదు చెప్తే ఎలా అండి, అది ప్రాక్టికల్ తెలుసుకోవాలిగా, ప్రాక్టికల్ చెప్పాలంటారు. కొన్ని అనుభవంగా చెప్పలేము, కొన్ని ఎవరైనా చెప్తే వినాలి. ఆ చెబితే వినడానికి మన జీవితంలో లక్ష్యం ఏర్పరచుకుంటే వినగలం. ఒక లక్ష్యం ఏర్పరచుకుంటే వినగలం, అయితే వినం. బిటికి చేరాలి, సిఈసి చేరాలి అని అనుకున్న తర్వాత దాని గురించి మీరంతటే మీరు అది ఎన్నుకున్నారా, నలుగురు తెలుసుకుని ఎన్నుకున్నారా? నలుగురు తెలుసుకుంటారు, సిఈసి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, ఈసీ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, త్రిబుల్ ఏ వల్ల ఉపయోగం ఉంటుంది అని విచారించుకోకుండా మీరు సిఈసీలు చేరుంటారా? ఏదైనా అంతే. లేదు సిఈసీలు తప్పక నేను అనుభవించిన తర్వాత, ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సిఈసి చదువుతానంటే అంతకన్నా మూర్ఖత్వం ఉంటుంది. అదే కాలేజీ సెలెక్ట్ చేసుకోవడం కోసంగా అలా విధంగానే మన జీవిత విధానం కూడా, ఆ జీవిత విధానంలో ఉన్నత పొంది, ఉత్తీర్ణత పొంది, ఉత్తమమైన జీవితం గడిపిన వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ ఆదర్శంగా తీసుకునే విధానంలోనే భరద్వాజ మహర్షి గారు మనకి అనేకమైన మహాత్ముల చరిత్రలు అందించారు. ఇప్పుడు బాబా చెప్పేది మనకు అర్థం కాదు, ఎలా వెళ్ళాలో తెలియకపోయారు. మరి బాబాలాగా జీవించిన అనేక మంది ఉన్నారు, అందులో ఒకటి మీకు మనకు పట్టచ్చు. బాబా జీవితం పగిరిగా ఉన్నాడు, మనకి ఎంతగా ఉండొచ్చు, ఆ మార్గం వెళ్ళలేకపోవచ్చు. ఆయన భిక్ష జీవించమన్నాడు అన్నాడు, భిక్షమన్నాడు చేసుకుంటాం. భిక్ష అంటే ఏంటి అంటే జ్ఞాన భిక్షను కోరు అని భిక్ష అని చెప్పా. జ్ఞాన భిక్షను కోరు, ఆ జ్ఞాన భిక్ష అన్వేషకుడిగా నిలగప్ప. అలా జ్ఞాన భిక్ష కోసంగా ఎంతగా తపన పడ్డాడు, ఎంతగా ఆర్తి పొందాడు, ఎలా సాధించుకోవడానికి ఎలా ఉన్ముఖమైనాడు, జీవితంలో ఎటువంటి అష్టకష్టాలు వచ్చినా ఎలా తట్టుకు నిలబడగలిగాడు మనకు ఎలా తెలుస్తుంది? అలా నిలబడి తట్టుకొని సాధించిన వాడి వల్ల మనకు తెలుస్తుంది. ఇలా తిరగడానికి అవకాశం ఉండదు. అలాగే మిలారప్ప సాధన చేసుకుంటూ అడవులు, కొండలు, కోనల్లో వెళ్తూ ఎక్కడ మనకు అనువైన ప్రదేశం అనుకుంటూ ఎందుకోసం ఈ జన్మలోనే నేను సాధించాలి, మరో జన్మ అంటూ ఉండకూడదు. ఫస్ట్ అంటూ నేను పాస్ అవ్వాలంతే. 2 సార్లు 3 సార్లు పాస్ అవ్వాలంటే దానికి విలువ కూడా ఉండదు అనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే నేను ఈ క్షణమే ఇప్పుడే నేను ఆ స్థితిని పొందాలి. ఎప్పుడైతే లక్ష్యం ఉన్నప్పుడు వెంటనే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల కొద్దిసేపు ఉంటుంది, ఇంకా జారిపోతుంటుంది. నాకు పని జరగలేదు అంటుంటాం. ఎలా జరుగుతుంది? దానికోసం పట్టుదల కూడా ధైర్యం కావాలి మనం. ఎందుకంటే సామాజికంలో ధర్మంగా, సత్యంగా, నీతిగా
వాడు నిలబడి సాధించగలడు. దానికి హరిశ్చంద్రుడికి ఒక మాట, నేను ఇవ్వలేని ఒక మాట చెప్పురా అన్నాడు. అది విశ్వామిత్రుడికి. కానీ ఆ మాట చెప్పలే. నేను మాట ఇచ్చా, తప్పదు. దాని ధైర్యం కావాలండి. ఆధ్యాత్మికంలో ధైర్యం కావాలి. ఆ ధైర్యం మన విలాపంలో కనిపిస్తుంది. అందుకు మహర్షి గారు ఈ చరిత్రని చరిత్ర ఇచ్చారు. ఈ గ్రంథాన్ని శ్వాస మీద ధ్యాస ఉంది. ఈ గ్రంథం పెట్టుకుని చెప్పుకోండి. ఈ గ్రంథం పెట్టుకుని చెప్తున్నారు సజ్జంలో పాయింట్లో. కానీ అది ఎంతవరకు అర్థం చేసుకుంటారో అవగాహన చేసుకుంటారో మాత్రం వాళ్ళ పరిపక్వతలు ఉంటుంది. ఇది అన్వేషించుకుంటున్న తర్వాత వాళ్ళ చెల్లి వచ్చి ఆహారం ఇచ్చారు. ఆహారం ఇస్తేనే ఇతను తపన మొదలైంది. ఎంత సాధన చేసినా ధ్యానం కుదరడం లేదు. అంటే ఏదైనా నిగ్రహించుకోవడం వీలు కావడం లేదు. కొంత సంచలనం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అని ఆలోచించాడు అతడు. ఎంతో సాధన చేస్తే కూడా ఎందుకు మనసు నిలకడ లేకుండా పోతుంది? కారణం ఏంటి? చుట్టూ పరిస్థితులు కావచ్చు, లేదా మన ఆలోచనలు కావచ్చు, మనసు భావాలు కావచ్చు, పరిసర ప్రాంతాలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న స్నేహితులు బంధువుల వల్ల కూడా కావచ్చు, మనం తినే ఆహారం వల్ల కూడా కావచ్చు. అంటే ప్రతి ఒక్కటిలో కూడా ఒక వైబ్రేషన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎందుకు నాకు ధ్యానం కుదరడం లేదు అని ఆలోచించారు. ఇటువంటి విషమ పరిస్థితుల్లో వాళ్ళ గురువు గారు కాగితం ఇచ్చారు, చుట్టబట్టిన కాగితం ఇచ్చారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని తెరిచి చూసుకోమన్నాడు. అంతవరకు తెరిచి చూసుకోలే. ఒకసారి అటువంటి బాధ వచ్చినప్పుడు తన తల మీద పెట్టుకున్నాడు. తల మీద పెట్టుకుంటేనే కాస్త మనశ్శాంతి అయింది. అంటే అప్పుడు కొద్దిగా మనసు చలనంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు తీవ్రంగా ఉంది. ముక్తిని పొందాన్ని సాధిస్తానని మనస్ఫూర్తిగా నిశ్చయించుకున్నాను. సాధనకు ఉపక్రమించాక నేను ముక్తి పొందాను సాధిస్తాను మనస్ఫూర్తిగా నిశ్చయించుకున్న సాధనకు ఉపక్రమించాక మళ్ళీ జీవితంలో వెనక్కి మరడం అంటే అంతకన్నా ఆపద ఇంకేముంటుంది? ఒకసారి గమ్యం లక్ష్యం చేసుకున్నాం, వెనక్కి వెళ్ళామనుకోండి, ఇంకా తిరిగి ముందుకు రావడానికి అవకాశం ఉండదు. ఒక్కసారి జారావా సత్సాంగాచ నుంచి మళ్ళీ రావాలంటే కష్టం. అందుకే మన జీవిత విధానంగా చెప్తాను నేను. పరమపద సోపాన పటం పాముని ఇచ్చిన మన ఆట ఆడుతుంటారు. ఎందుకు ఆ పరమపద సోపాన పట మనకి ఆపేటది ఆట కాదండి. జీవిత సత్యం మనకు నేర్పడం కోసంగా, చూడడానికి అది ఆనందం కోసం అనుకుంటుంటారు ఈ ఆటని. ఆటలో ప్రతి ఒక్క గడి కూడా ఒక బోధ ఉంది. చిన్న నిచ్చెన ఉంది, పెద్ద నిచ్చెన ఉంది, చిన్న పాము ఉంది, పెద్ద పాములు ఉన్నాయి. అంటే జీవితంలో కూడా చిన్న విజయాలు ఉంటాయి, పెద్ద విజయాలు ఉంటాయి, చిన్న ఆపదలు ఉంటాయి, పెద్ద ఆపదలు ఉంటాయి. జాగ్రత్తగా వేస్తాం దాన్ని. మనం ఆయాసినప్పుడు మనం కోరుకుంటే రావాలని కోరుకుంటుంటున్నాం. కొన్ని నెరవేరుతుంది, కొన్ని నెరవేరదు. మనం ఏం అనుకుంటున్నాం? కొందరు అనుకున్నా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయాలనేసి. నేను అనుకునే వాటి జరిగింది 10%. ఇలా ఉంటాయి జీవితం అనుకున్నప్పుడు. మనం అనుకునేది కొద్దిగా జరిగింది, జరగలేదు, మనం బాధపడే అవసరం లేదు అని స్టడీ కోసమే ఆట అండి. చివరికి వెళ్ళిపోతాం. పెద్ద పాపం 98లో ఉంటుంది. అది పడింది అనుకోండి, మన చివరికి వచ్చేస్తున్నాం. అట్లాగే మనం ఒక నిర్ణయానికి వచ్చాం. మన గత జీవితం ఎలా ఉందో మనందరికీ తెలుసు, ఎవరి జీవితం వాళ్ళకి తెలుసు. ఆ జీవితంలో నుంచి సన్మార్గంలో ఉత్తమ జీవితానికి కావడం కోసమే దేవాలయం కావచ్చు, పూజలు కావచ్చు అనుకుంటున్నాం. దానికోసం అడుగు పెట్టాం. అడుగు పెట్టిన తర్వాత అది సాధించిన వరకు పట్టు వదలకూడదు. అబ్బాయి ఇది మనకు వీలు కాదు అని వెనక్కి వెళ్ళామనుకోండి, ఇంక తిరిగి రావాలంటే చాలా కష్టం. పట్టాల మీద బండి ఉంటే చెడిపోయినా ఆ అక్కడే ఉంటుంది అనుకోండి, ఆ ముందుకో వెనక లాక్కొని పోతాడు. పట్టాన్ని కింద డిరైల్మెంట్ అయిపోయింది అనుకోండి, దాని గురించి పట్టించుకునే నాదుడు చాలా కష్టం. అక్కడే మట్టిలో కలిసిపోవచ్చు, లేదా కొన్ని సంవత్సరాల వచ్చి దాన్ని లాక్కొని పోవచ్చు. మన జీవితం కూడా అంతే.
సత్యము ధర్మం మీద నువ్వు నడవచ్చు, నడవకపోవచ్చు కాక, కానీ దాని మీద నిలబడితే ఎవడో ఒక మార్గదర్శి వస్తాడు, అటువైపు తీసుకుపోతాడు. సత్యం వైపో, ధర్మం వైపో, నీతి వైపో, నిజాయితీ వైపో, ఏదో తీసుకుపోతాడు. అదే ఇతడు వెనక్కబడడం అంటే అంతకన్నా ఆపద లేదన్నాడు. అందుకు ఆపద లేదన్నాడు. ఒక్కసారి బురదలో పడింది అనుకోండి, మంచి వస్తువు మనం ఖాళీ అనుకుందాం, లేపడానికి ఎంత కష్టపడతాం. కాబట్టి నిశ్చయించుకున్నాం, నిశ్చయించిన తర్వాత జాగ్రత్తగా మెలుగుతూ పోవాలి. ఇదేంద్రబ్బా అనుకున్నాం అనుకోండి, ఇంకా కంటి లేయడం కాదు కష్టం. ప్రతి ఒక్కటి కూడా అందుకంటే సమస్యలు రాకూడదని కోరుకోకూడదు. సమస్య వస్తే ఎలా పరిష్కరించాలో బాగుంది మనం ఆలోచించాలి. సమస్యలు రాని వాడు ఎక్కడ ఉంటారు? పెద్దలు అంటారు, మనిషి కాదు మానుకు వస్తుందా కష్టాలు అంటారు. మానుకి కష్టాలు వస్తాయి, తట్టుకుంటారు. మనిషి తట్టుకోవడం అవి కూడా మనిషి మానుకు వస్తాయి అంటారు. మనకే వస్తున్నాయి కష్టం, సగం నరికేస్తారు. గబ్బులు ఉంటుంది ఉన్నా చిగురిస్తారు. కొమ్మలంతా ఎండిపోయినాక కింద వేడు పచ్చగొడదు అనుకోండి, మళ్ళీ వర్షం పడింది అనుకో, మళ్ళీ చిగురిస్తారు. కాబట్టి వెనక మళ్ళడం అంటే అంతకన్నా ఆపద ఉండదు. మనసు సాధన అంటే ఉన్ముఖం కాకపోవడం కంటే ఘోరమైన ప్రమాదం ఇంకే ఉండదు. మనసు సాధన వైపు ముందుకు పోకపోతే అంతకన్నా ఘోరం ఇంకేది ఉండదు. ఎందుకు మనసు సాధన అనుకున్నాడు? ఇక్కడ సాధన పదం వాడాడు. ఇక్కడ ఆధ్యాత్మికమా ఇంకొకటి అని చెప్పలేదండి. మనసు సాధన వైపు ఉన్ముఖం కాకపోవడం కంటే ఘోర ప్రమాదం ఉంది. సాధన అంటే ఏమని చెప్పాము? ఆట కూడా సాధనే, చదువు సాధనే, పాట సాధనే, కుట్టు పని సాధనే, వంట పని సాధనే. నాకు కష్టం వచ్చింది అలాగే పడిపోయినా అంటుకాని మనసు ఏమవుతుంది? ఇబ్బంది పడుతుంది, జీవితం నాశనం చేసుకుంటుంది. అది ఏదో పని చేయాలి, ఏదో సాధన చేయాలి మన బాధను మర్చిపోవడానికి. అది సాధన అంటే. ఇక్కడ సాధన అనేది ఆధ్యాత్మిక పరంగానే భావించకూడదు. మనసు సాధన వైపు ఉన్ముఖం కాకపోతే అంతకన్నా ఘోరమైనది ఉండదు. నాకు పెద్ద కష్టం వచ్చేసిందండి, అందులోనే ఉంటాను అనుకోండి, ఏం సాధించగలనా? మానవ జన్మ ఒకటి ఇచ్చాడు, ఆ బాధ తగులుచుకుంటూ ఉంటే ఏమి సాధించలేము. అందుకే బయటపడాలి. బయటపడడానికి ఏం చేస్తాము? ఏదో మనసుకి ఒక పని పెట్టాలి. అంతేందుకు ఎవరు ఇంట్లో లేరు, కమ్మని సోఫాలో కూర్చునే ఉంటాం అనుకోండి, అన్నీ ఉన్నాయి, తినడానికి టీవీలు అన్నీ ఉన్నాయి. కాసేపు మనసు కాలు నిలబడుతుంది, అలా బయట వెళ్తాము. బయట మనిషికి ఆనందంగా ఉంటుంది. ఇక్కడే ఉన్నాం అనుకోండి, ఏమవుతాం? పిచ్చిపెట్టట్టుగా ఉంటుంది. ఇక్కడ సాధన అంటే మనసుకు ఏదో ఒక పని కల్పించాలి, ఆ పని ఉన్నతమైనదిగా ఉండాలి. చెడు పని కల్పిస్తే కూడా దాని ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనసు ఎప్పుడే సాధనకు ఉన్ముఖం కాబట్టి మనసు పని చేయకుండా గమ్మునే కూర్చుంటే సోమరవుతుంది. ఆ సోమరతనం వల్ల ఏమవుతుంది? ఒళ్ళు లావవుతుంది అని చెప్పుకుంటే ప్రస్తుతానికి. మరి ఒళ్ళు లావైతే వాళ్ళ గొర్రె ప్రమాదం అవునా కాదా? ఇక్కడ లౌకికంగా ఇటు పారమార్థికంగా రెండు మనం చూసుకుంటూ రావాలి ఇక్కడ. కాబట్టి అంతకన్నా ప్రమాదం సాధించడానికి ఇంకేం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొట్టమొదట నువ్వు సంకల్పిస్తే దాని నుంచి వెనక్కి రాకూడదు. రెండవది, మనసు కానీ పని పెట్టకపోతే నువ్వు ఘోర ప్రమాదం ఇరుక్కుంటావు. అందుకు మనసు నిరంతరం గమనిస్తూ ఉండు, ఏం చేస్తుంది గమనిస్తూ ఉండు అని చెప్పడం ఇక్కడ మిలారప్ప ఉద్దేశం. ఇక్కడ అలా అయినప్పటికీ ఇంకా తట్టుకోలేక తీరా ఆ కాగితాన్ని తెరిచివేసరికి ఆయనకున్న సమస్యకు సమాధానం దొరికింది. కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా అశాంతిగా ఉండాలన్నా మనసే కారణం. కాబట్టి నిరంతరము దాన్ని గుర్తిస్తూ ఉండు, ఎటువైపు వెళ్తుందో ఆలోచించి దాన్ని మన అధీనంలో తీసుకురా. అలా అయితేనే మనం ప్రశాంతంగా ఉండగలం. ఆ భావం వచ్చింది వెంటనే వాళ్ళ గురువు గారి కాగితాన్ని తిరిగి చూడాలనిపించింది. తిరిగి చూస్తేనే అందులో నాకున్న సమస్యకు
పరిష్కారం ఉంది, సమస్యకు సమాధానం కాదు. పదాలు తేడా ఉంటాయండి. పరిష్కారం ఉంది. ఆ కాగితాన్ని తెరిచి చూసేసరికి నువ్వు మనసుని తెరిచి చూడు, అందులో నీకు పరిష్కారం ఉంటుంది. ఆ మనసే కాగితం. ఇక్కడ కాగితం తెరిచేసరికి అని మనం బాహ్యంగా చూసుకుంటున్నాం, ఆంతరంగా మనం వచ్చాం. కాగితం అంటే మనస్సు. మనకు సమస్య వచ్చిందనుకోండి, అలా కళ్ళు మూసుకుంటాం, అలా తలకించి చేపెట్టుకుంటాం, అలా ఆలోచిస్తూ ఉంటాం, సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా. అంతవరకు నీ మనసు ముకిలించి ఉంది, అందువల్ల సమస్యకు పరిష్కారం దొరకల. ఆ సమస్య వచ్చింది, చుట్టూ జనం ఉన్నారు, గలాట ఉంది, తలనొప్పిగా ఉంది, అట్లా పట్టి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఆ సమస్యను ఆలోచిస్తాం. మనసు ముగిలించిన మనసుని వికసింపజేస్తున్నాం. వికసింపజేస్తే ఇక్కడే పరిష్కారం దొరుకుతుంది. అది అట్లా కూడా భావించుకోవాలి. ప్రతి ఒక్కదానికి కూడా మనలోనే ఉంది, అది ఓపెన్ చేయాలి. తెరిచి చూస్తే మనకు అర్థమవుతుంది. అదే ఇక్కడ ఆ కాగితం తెలిసేసరికి సమస్యకు పరిష్కారం ఉందట. ఎందుకని అంటే అతనికి ధ్యానస్థితి జరగకుండా పోవడానికి ఏ విధంగా దానికి చికిత్స చేసుకోవాలో వివరించ ఉంది, రాసి ఉంది. ప్రమాదంగా ఉన్న ఆ పరిస్థితిని నా ధ్యానానికి సహకారం ఎలా మార్చుకోవాలో అందులో రాసి ఉంది. నాకు ప్రమాదంగా ఉన్న ఆ పరిస్థితిని నా ధ్యానానికి సహకారిగా మార్చుకోవాలి అంటే దీనికి అర్థం ఏంటి? నా సాధనకి ఈ ప్రమాదంగా ఉన్నదాన్ని, ఆ ప్రమాదాన్ని సహకారిగా మార్చుకోవాలట. నెగిటివ్ని పాజిటివ్గా అది ప్రమాదమే, దాన్ని మనం సహకారంగా మార్చుకోవాలి. అంటే పులిని, పావుని, ఇట్లాంటివన్నీ కూడా విషంతువుని ఏ విధంగా అయితే వాళ్ళు తను చెప్పినట్టుగా వీళ్ళని మార్చుకుంటాడో, పులి ప్రమాదమే, సింహం ప్రమాదమే, పాము ప్రమాదమే. మరి మన సర్కస్ కంపెనీలో రింగ్ పెట్టి సింహం దూకమన్న దూకపోతే సింహం ఎక్కమని ఎక్కుతా ఉంది. మరి ఎలా ఎక్కగలిగింది? అది క్రూర జంతువు. అది మరి క్రూర జంతువుని తన సహకారంగా చేసుకున్నాడు, తనకి వృత్తిగా చేసుకున్నాడు, తన వృత్తిగా మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడు అంటే దానికి శిక్షణ ఇచ్చాడు. అలాగే మన జరిగే పరిస్థితులప్పటికీ కూడా అది ప్రమాదకరం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం అనువుగా మార్చుకోగలగాలి. మీరు సాధన చేస్తున్న పరాన్ని పుచ్చుకున్నారు, నేను వచ్చా, నేను వస్తానే, నేను నీ పారాయణశాల కూడా నేను వచ్చా. అప్పుడు మీరేం చేస్తారు? నేనే చెప్పబోతున్నా. అప్పుడు ఒకసారి బాబా ఏం చెప్పాడంటే అని అనుకోండి, పారిపోతే మీకు మనశ్శాంతి, ఉంటే ఇద్దరికి మనశ్శాంతి. అలా కాకుండా వాడు పక్కడికి చెప్తా అంటే ఇంకేమైంది, అవునా నిజమా అంటాను అనుకోండి, అయిపోయాడు. అందుకే మనం మదన్ మోహన్ మాలవ్య గురించి చెప్పుకుంటాం. మదన్ మోహన్ మాలవ్య బెనారస్ యూనివర్సిటీ, బెనారస్ అంటే కాశీలో ఒక యూనివర్సిటీ పెట్టారు. అప్పుడు ముస్లిమ్స్ పరిపాలించేవాడు అనమాట. అప్పుడు డొనేషన్ చందా కోసంగా ముస్లిం రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళితేనే అప్పుడు ముస్లింలు హిందూ విశ్వవిద్యాలయం కట్టాలంటే డబ్బులు ఇస్తారా? అప్పుడేం చేశాడు, కోపంతో తన కాలు చూపు తీసుకుని కొట్టాడు. ఎవరికి మీద? వాడి మీద. ఇది నిండు సభలో. ప్రమాదకారి నెగిటివ్ ఏం చేశాడు? అతడు శుభ్రంగా చూసి సంధిలో పెట్టుకున్నాడు, బజారు పోయినాడు, 4 పొడల మధ్య ఎలా వేశాడు. రాజుగారు చొప్పు అంటే ఎంత ఉంటుంది? చాలా విలువ ఉంటాయి, ఎందుకంటే మధ్య వేలు ఉంటాయి కదా. అది ఒక చెప్పు ఎవరు పనికిరాని చేసి దాదాపు 1000 వరహాలు ఉంటుంది దాని విలువ. 10 వరహాల పని ఎవరో పాళ్ళ. ఎందుకని వాడి గడ్డు పనికి అది వచ్చేసి పోతాడు, వాళ్ళ ఆలోచన. ఇలా రాజుగారు చెవికి జరిగినది. అక్కడ అవమానం వేసాను. నా చెప్పేది 10 వరహాలే పోయాడు ఏంటి? అవమానం కదా. దాన్ని పిలిపించి 1000 వరహాలకి ఆ చొప్పును తీసుకున్నాడు. ఇప్పుడు బెనారస్ విత్తనం కట్టారు అక్కడ. అది మన సాధనలో ప్రమాదకులు మనం మలుచుకోగలగాలి, నేర్పడతానే ఉండాలి. ఇప్పుడు అదే బాబా దగ్గరికి 2 ముస్లిం స్త్రీలు వస్తారు. ఒక ఏమో నడి వయసు, ఒక ఆమె
మలి వయసు ఆమె చూసిన ఆమెకి ఆ ముసుగు తీసుకెళ్ళి నమస్కారం పడుతుంది. ముస్లిమ్స్ ముసుగు వేసుకుంటారు కదా. రెండో నడి వయసు తీసేటప్పటికి నాన్నకి మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది. అప్పుడు బాబా కొట్టాడు దెబ్బ. సో వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు అంటాడు, ఏంటి బాబా మీ సన్నిధిలో కూడా నాకు ఎందుకు కనిపించింది అని. మనం కూడా బాబా కూడా అన్ని కొట్టుకుంటాం కదా అప్పుడప్పుడు, ఏదో తట్టాలు తెక్క ఆలోచించినప్పుడు. మీ బయట ఉంటే రావడం సరే, మీ సన్ని నాకు వచ్చింది అంటే అప్పుడు చెప్తాడు, ఆలోచించు, మీరు మానవ మాత్రలు, మీకు సహజం. అప్పుడు మీరేం చేయాలి, అందమైన బొమ్మను చూసాం, మరి ఆ బొమ్మను తయారు చేసిన ఇంకెంత అందంగా ఉంటాడు, అట్లా ఆలోచించు. అర్థమైంది అనుకుంటాను. ఒకసారి తయారు చేశాడు అందంగా, మరి తయారు చేసిన వాడు ఇంకెంత అందంగా ఉంటాడు, అప్పుడు ఆ అందం దాని మీద పోతుంది. ఇది కనపడుతుంది అంటే ఏంటి, ఏదైతే నీకు అపాయకారిగా ఉందో దాన్ని ప్రయోజనకరంగా మార్చుకో. బాగా చెప్పాడా లేదా, అర్థం కాలే. అన్నమయ్య సినిమా చూసినాము. చూస్తాడే ఇద్దరు మరదలకు వశమైనాడు. వశమంటే వానికి గొడుగు పడతా ఉన్నాడు. ఎక్కడ పడతా ఉన్నాడు, వెనక్కి పట్టాడా, ఇతను వెనక్కి నడుస్తూ ఉన్నాడు. సినిమా చూసినట్లే మీరు, వెనక్కి నడుస్తా చెప్తా సినిమా తెరిసిప్పించేస్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరు నిలబడుకోన్నాడు, గొడుగు వచ్చి వెనక్కి పడుకుంటా పోతా ఉన్నాడు. అంటే తన బుద్ధి వెనక్కి వెళ్తుంది, అజ్ఞానం వెళ్తుంది. వెళ్తున్నప్పుడు వెంకటేశ్వరం టక్కని తగిలాడు. తగిలితే గుడి కింద పడింది. అన్నాడు, దింటాడు. అప్పుడేమన్నాడు, మామూలు ఆ బాహ్య చూసి అంత వెళ్ళిపోతాడు. ఇంతకన్నా గొప్ప సౌందర్యం ఈ ప్రపంచ సృష్టిలో లేదంటాడు. ఉంటే అంటాడు, ఉండదు అని అంటాడు, వాయిస్తాడు. ఉంటే ఏం చేస్తావు, దిగులు చేస్తావు అంటాడు. అప్పుడు వెంకటేశ్వర రూపం చూపించలేదా, అసలు ఏడ లేదా. ఇప్పుడు అర్థమైనా నేను భావించుకుంటున్నా, ఇంతకన్నా ఉదాహరణ చెప్పలేదు. అంటే చూడండి ఎలా ఉంటుందో, ఆ స్థితి లోతుగా పరిశీలించాలి మనం. అప్పుడేమవుతుంది, ఉపాయకారిగా మారిపోతాడు. ఇక్కడ లక్ష్యం ఉండాలి, మార్చుకునే విధానం ఉండాలి. సరే మళ్ళా లౌకికులు వస్తాడు, కొంచెం అర్థం కరెక్ట్గానే ఉండాలి. అన్నం మిగిలిపోయింది, సద్యను తినరు పిల్లల ఇంట్లో. ఏం చేస్తాము, ఆ అన్నాన్ని దాంట్లో మసాలా, పసుపు, శనగపప్పు అన్నీ వేసి టకటకటక వాయించి బాండలు వాయించి అనుకొని ఘమ 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 వాసన వస్తుంది. ఎలాగట్లా చేసినప్పటికీ వెంటనే పిల్లకాయల అమ్మ ఏదో ఉప్మా తిను. ఇప్పుడు అర్థమైందని నేను భావిస్తాను పూర్తిగా 100%. అయిందా, అది అదేం కదా. అపాయాన్ని కూడా అది వివరించి ఉంది. వాడు గురువు రాసి పెట్టాడు, ఎవరైనా పారిపోబాక, అన్నం మిగిలిపోయిందని పారేబాక, ఉపయోగించు, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దానికి బాండలు వేయి, మసాలా చేయి, శనగపప్పు వేయి, జీడిపప్పు వేయి. ఇప్పుడు ఎనగట్లే భూమి ఎక్కువ అనుకోండి, జమ్మని ఉంటుంది వాసన, పక్కింటోడు బరిగిస్తాడు, ఏం స్పెషల్ వంట అంటాడు వచ్చి, అదే అంతా రాసుంటాడు ఆయన. అట్లా అలా నాకు ప్రమాదకుడి ఆ పరిస్థితి ఆ సహకారికి ఎలా మార్చుకోవాలో రాసి ఉంది. అంతేకాకుండా ఇటువంటి ఆదతి వచ్చాక సాదాగా ఉండే పుష్టికర ఆహారం తీసుకోవాలని ఒక పరిస్థితి సాధన వచ్చిన తర్వాత రుచులు కోరకూడదు. ఇది ఆధ్యాత్మికతలో ఒక స్థానం కలిగి వచ్చిన తర్వాత, బావులు అతి వచ్చిన తర్వాత రుచులు కోరకూడదు, సాదా ఆహారాన్ని స్వీకరించాలి. ఎందుకు రుచి కోరితే సాధనకు అడ్డం. అదే బాబా గారు చదవండి, రుచులకు పోవద్దు, 1-2 వంటకాలు చాలు అని ఎందుకంటాడండి. ఈ శరీరం నిలబడడానికి ఆహారం నీకు, రుచి ఎక్కడ వరకు, ఎంతవరకు ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, నాలుక మీద ఉన్నంత తేపే రుచి. లోపల పోయిన తర్వాత తెలుస్తుందా, తీపి వేసినాం, కారం వేసినాం, ఉగురేసినాం, చేదేసినాం, ఉప్పు వేసినాం, లోపల పోయితే అన్ని కలిసిపోయింది. ఆ ఒక్క క్షణం కోసంగా ఎంతగా మనం ఆరాటపడుతుంటాం. షుగర్ పేషెంట్ బ్రహ్మాండమైన డ్రై ఫ్రూట్స్ హల్వా కానీ పెట్టుంటే
వద్దురా అంటాడు. ఏముంది సార్, రాత్రి 2 మాసాలు అగస్ట్ వేసుకుంటాను అంటాడు. మానడు. ఎంత ప్రమాదం అంటే ఏది మాటలు కాదు. మనకి చంద్రశేఖర సరస్వామి చక్రవర్తి పెద్ద ఆయన ఒక అంటాడు కదా, బోడి గుడ్డ వేసుకొని కర్ర పెట్టుకొని. చంద్రశేఖర సరస్వామి కంచి కామాడికి వెళ్తారు. ఆయన ఒకసారి ఆయనకు భోజనం పెడతామంటే ఎవరో తోటకూర పెట్టారు. తోటకూర తింటూ బాగుందన్నాడండి. తోటకూర బాగుందన్నాడు, మాట పైకి అన్నాడు. పక్క రోజు కూడా తోటకూర, 2 రోజులు తోటకూర, ఒకరోజు తోటకూర పప్పు, ఒకరోజు తోటకూర తాలింపు, 10 వస్తూనే ఉంది. ఏ ఆ తోటకూర అంటే ఆసలు నిండా తోటకూర కట్టలు ఉన్నాయంట. ఎందుకు చేయడు? మీరు బాగుందన్నారు కదా, ఈ భక్తులు కదా మనమా, స్వామి బాగుందన్నాడు అని చెప్పి మీరు 10 కట్టలు, మీరు 10 కట్టలు తెచ్చే ఏడి ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారు తెప్పారేస్తారా? రోజు పొద్దున పప్పు చేస్తే సాయంకాలం తాలింపు చేస్తారు. అవునా, నాకు తెలియదు అనేసి అక్కడ పస్తుల సాలు ఉంటే పేడ ఎత్తుకొని నాలుగు మీద పెట్టుకొని నాకు తోటకూర తినాలనిపిస్తే నాకు ఇది గుర్తు రావాలి కాక అనుకున్నాడు. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే సాధనకి ఎంత అడ్డం కానీ సంగతి. అదే చెప్పాడు, నీ సాధనకి సాదాగా ఉండే పుష్టికరమైన ఆహారం. సాదాగా ఉండాలా, పుష్టికర ఆహారం. అదే దీన్ని సాదా దానికే ఉంది, దానికి తెచ్చుకుంటాం అర్థం ఏంటగా సాదాన్ని తిందు పదం అన్నాడు. సాదాగా ఉండాలా, పుష్టికరంగా ఉండాలి, ఆహారం తీసుకోవాలి, లైట్గా ఉండాలి. లైట్ అంటే తక్కువగా తీసుకున్నప్పుడు జ్యూసెస్ అట్లాగా తక్కువగా తీసుకున్నా కానీ అది డ్రై ఫ్రూట్స్. సరే డ్రై ఫ్రూట్స్ మామూలు భాష చెప్తాం, రోజు వంట చేసుకుంటే బాగుంటుంది. సాదాగా ఉండాలి, పుష్టికరంగా ఉండాలి. మనకి టిఫిన్ పిండి ఆవిరి పెట్టి ఇడ్లీ పెడితే బాగుంటుంది. దాన్ని సాదా దోశ చేసుకుంటే కొంచెం నూనె వేసి, దానికి కారం దోశ, నెయ్యి దోశ, ఆనియన్ దోశ, పెసరెట్టు మార్చుకుంటా పోయినాం అనుకోండి, సాదా ఏమైంది? స్పెషల్ అయిపోయింది. మరి ఏది ఆరోగ్యం? ఇడ్లీ ఆరోగ్యం అంటారా, పెసరెట్టు ఆనియన్ ఆరోగ్యం అంటారా? అది పిండే, ఇది పిండే. సాదాగా ఉండేది పుష్టికరంగా ఉండాలి. ఇది సింపుల్గా చూడడానికి వస్తువులు నింపే, కానీ దాంట్లో ఎనర్జీ బాగుండాలి. అది తీసుకోకపోవడమే నిన్న బాధపడడానికి కారణం అందులో రాసి ఉంది. దీనికే అండి మామూలుగా అమ్మనికి నైవేద్యం పెడుతుంటారు కదా, అప్పుడు కాస్త మాంసం పెడతారు. ఇంతకుముందు బ్రాహ్మణులు కూడా అప్పుడు ఏకాదశి కూడా మాంసాన్ని చేసేవారట. ఆ తర్వాత ఏమైందంటే కలియుగం ఏంటంటే దానికి బదులు మినప్పొడి గాలిలేస్తారు. ఇది మాంసం తింటే ఎంత పుష్టి వస్తుందో మినపగాయలు తింటే అంత పుష్టి వస్తుంది. బలానికి మనము మినప సున్నుండలని గాలిని వాడతాం కదండి, మన ఆడపిల్లలప్పుడు ఎక్కువ వాడతాం కదండి. ఎందుకని? బలం కోసం. సాదాది వచ్చి మినప సున్నిగుండలు, మినపగాయ. అందుకని కన్యకా పరమేశ్వరి వాళ్ళు పూనకం వేసినప్పుడు గాలిలు వేస్తారు ఎక్కువగా. కుంభం వేసినప్పుడు అంటే ఇంతకుముందు అవి వేసేవారు, దానికి ప్రత్యామ్నాయం. కాబట్టి సాధకుడు కూడా సాదా ఉండాలి, పుష్టిగా ఉండాలి అని ఆహారం తీసుకోవాలని అది రాసి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చేశాడు సరే, మనం కూడా సాదాగా చేసుకుంటే ఈ పొట్ట శ్రీరామరక్షగా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా ఇంక దీనికి అదే అనుకోండి, మనసు గజిబిజి అవుతుంది. ఎందుకనంటే ఒక జీవిని హింసించాం, ఎంత బాధ ఉంటుంది. బాధపడకుండా పోయింటుందా? ఆ బాధ అణువణువును ప్రకటిస్తుందా? దాన్ని మనం తింటున్నామా? ఆ బాధలోని వైబ్రేషన్స్ మనల్ని ఇబ్బంది పెడతాం. ఇప్పుడు మాంసాన్ని తినమని ఇక్కడ చెప్పడం లేదండి, అందులో విషయం చెప్తున్నా. అంతేగాని
అది తినొద్దున్నాడు, రేపు పేట చేద్దాం, ఆదివారం వస్తా ఉంది, మా పిల్లోడు వస్తాడు, ఆడేమో అది చెప్పాడు అని అనుకుంటాడు ఇప్పుడే. ఇక్కడ తినకపోవడం ప్రశ్నే కాదండి. సాధకుడికి పరిస్థితి విషయం చెప్తున్నాం. మనం సాధకులం అయితే ఆ మార్గాన్ని వెళ్ళడం, సాధకులం కాదు మేము సాధారణ కూడా అయితే ఇంకో బలిష్టమైన మార్గం వెళ్ళడం. లేదంటే వైబ్రేషన్ ఉంటుంది. అది చెప్పడం మీ ఉద్దేశం అంత ఉద్దేశం అండి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి వైబ్రేషన్స్ సాధకుడు తగ్గుతుంది. అందుకని దాన్ని నిరంతరం గుర్తించు. నీకు తగినదికి దూరంగా ఉంది. అది సాధారణ అంతరాయము అనుకున్నప్పుడు దానికి దూరంగా ఉండాలి అంతే. దాన్ని విషప్రాయంతో చూడండి. అప్పుడు వివేకానందుడు సాధనకి ఏదైతే అడ్డు వస్తుందో, సాధన అంటే ఏది ఉత్తమైన పని అనుకుందాం, ఏది అడ్డు వస్తుందో అది విషంతో చూడు. విషం చిన్న డ్రాప్ చాడు. సావాస దోషం ఎంత కావాలి? 10 మంది దుస్సాంగతి మళ్ళీ ఒకటి చాలు చాపడానికి. పాలు ఇరిగిపోవడానికి ఎంత కావాలి? కళ్ళు, ఉప్పు పిడేస్తామా? చాలు. అది జాగ్రత్త మెలగని ఉద్దేశం ఇక్కడ. కాబట్టి సాదాగా ఉండే పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని, అలా తీసుకోపోవడమే నేను బాధపడడానికి కారణమని అందులో రాసి ఉంది. మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాయి. వదల బుట్టిబుట్టాలి నాకు ఇక్కడ. సాదాగా ఉండే పుష్టికర ఆహారం తీసుకోవాలి, బాహ్యమైన ఆహారం. మరి మానసిక ఆహారం, భావార్థిక ఆహారం సాదాగా ఉండాలి, పుష్టికరంగా ఉండాలి. స్పెషల్ ఈ సాధనలో బాహ్యంలో యజ్ఞము, యాగము, తపస్సు ఇవన్నీ స్పెషల్. ఆసనాలు, ప్రాణాయామాలు అవన్నీ చేస్తే వారికి ఏదో ఆనందము, ముక్తి వస్తుంది. అవన్నీ స్పెషల్. మరి ఆ స్పెషల్ మనకు వీళ్ళకి కాదు. కానీ మేము బలంగా ఉండాలి. మనం ఏం చేయాలి? సాదాగానే ఉండాలి. ఆ సాధనే సత్సంగం, ఆ సాధనే పారాయణం. ఇది కూడా మాకు కష్టమండి అంటారు ఇంకొకరు. పారాయణ చేయలేము, సత్సంగానికి రాలేము. మరి మీ పుస్తకం ఎలా ఉండాలి? దానికి చెప్పారండి. ఏం చెప్పారు? నామస్మరణ. సరే, మళ్ళీ వస్తా. ఇంకా ముందు దూకాలనుకున్నా, మళ్ళీ వెనక్కి లాగారు. నామస్మరణ. నామస్మరణ అంటే అది రామనామమా, సాయినామా, కృష్ణనామ అనుకుందాం. ఆ నామం కూడా నాకు నోరు జరగలేదండి అని అంటారు ఇంకొకరు. నాకు నచ్చండి, మాట సరిగ్గా పలకలేకపోతున్నానండి. అది రామ కావచ్చు, కృష్ణ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను పుష్టిగా ఉండాలి అని అంటారు ఇంకొకరు అనుకోండి. దానికి మార్గం ఏంటి? దానికి మార్గం చెప్పారండి పెద్దలు, మహర్షి వదలలేదండి. శ్రవణము, వినడం. అంటే వినడం ద్వారా నేను పుష్టిగా పొందుతాను అంటున్నా. అంటే ఆ వినడంలో వినడమా, వినిపించుకోవడమా? వినిపించుకోవడం. సరే, వినడానికి కూడా నాకు వసతి లేదండి. నేనా సత్సంగానికి వెళ్ళలేను. మా ఇంట్లోనా యూట్యూబ్ ఏం లేవు. ఇంట్లోనా పని ఎక్కువ. నేను వినలేను. చెప్పుకుంటే పోతే ఆడికి ఆపుతాం. పెద్ద సమాజం చెప్పుకుంటారు, పది పని జరగదు. ఇక్కడ ఒక మార్గం ఉందండి, ఒకే ఒక మార్గం, సులభమైన మార్గం. ఉచితలోనే ఉంది. ఇతర యుగాలలో యజ్ఞము, దానము, తపస్సు చేస్తే వచ్చేంత పుణ్యం ఈ కలియుగంలో పరిమితి కాలంలో అనబడింది. ఈ కలియుగంలో పరిమితి కాలంలో అంటే 100 సంవత్సరాలు కాదు, ఎంత సమయం అంత పరిమితి కాలంలో సత్సంకల్పం ఉంటే వస్తుంది. సత్సంకల్పం ఉంటే ఆ పుణ్యం నీకు వస్తుంది. సత్సంకల్పం దానికి వస్తువులతో పనిలే, వినడంతో పనిలే, నోటితో పనిలే, మనసుతో పని. ఏమాట సత్సంకల్పం? గమ్మున కూర్చో. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమ సుఖినో భవంతు అనుకుంటే వీళ్ళంతా ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఆ భావనలో అక్కడే వచ్చేస్తుంది. ఇప్పుడు సాదాగా ఉంది, నాకు సర్వేజన సుఖినో భవంతుని కూడా నోరు తిరగదండి అని కూడా అంటారు. ఓకే,
దానికి అమ్మగారు చెప్పారు చూడండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దీనికి నోరు తిరగకపోవడం అంటే నోటు అడగకపోయినా పర్వాలేదు, హృదయంలో అన్నా కూడా చాలు. అందరూ బాగుండాలి, నేను ఉండాలి. ఈ సత్సంగంలో ఉన్నా కాదా? ఈ భావన వాడు ఉంటే వాడికి పుణ్యం వచ్చేస్తుంది. అంటే పుణ్యం అంటే పుష్టిగా వస్తాడు. అటువంటి సాదా పుష్టి ఆహారం భరద్వాజ మహర్షి ఇచ్చారండి. మహాత్ములందరూ ఇచ్చారు, కానీ మనం వీళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందామా? కనీసం వెంకటేశ్వర గురించి తెలుసా? మనకేమన్నా వాడి వివరణతో భాష గారి సత్సంగం ద్వారా తెలియపరుస్తున్నాడు. జరిగింది సాదాగా పుష్టికైన ఆహారం తీసుకోవడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది, మనకి ఎంత సులభంగా బాహ్యమైన ఆహారం కాకుండా ఆంతరికమైన ఆహారాన్ని, భావశుద్ధి కలిగే ఆహారాన్ని సాదాసీదాగా ఇలా సత్సంగ రూపంలో మనకి భరద్వాజ మహర్షికి అందిస్తున్నారు. మార్పా గారు ఆ మిలానపగ రాస్తే భరద్వాజ మహర్షి గారు మనకు రాసిచ్చారు. కాబట్టి మనసుని ఆ కాగితాన్ని మనం తెచ్చుకోగలిగితే, తెరవగలిగితే, వికసింప చేసుకోగలిగితే అందులో అద్భుతమైన బోధ మనకి లభిస్తుంది. నేను చేసిన తీవ్రమైన నిష్టలతో కూడా ఈ ధ్యానం అంతా నా శరీరత్వాన్ని మార్చేసిందని ఇది సాధన చేస్తున్నాడు. ఆహారం తింటున్నాడు, శరీరం మార్చేసింది. ఆ వచ్చిన మార్పు సక్రమైన రీతిన పూర్తిగా కాకుండా ఉండడానికి కారణం మార్పు వచ్చింది కానీ సక్రంగా లేదు. చెట్టు మొలిసింది కానీ ఏపుగా పెరగలేదు. దానికి కారణం ఏంటి? సరైన ఆహారం తీసుకుపోవడం అని బాధ రాశాడు ఇక్కడ. మళ్ళా సరైన ఆహారం లేకపోవడమే అందులో ఉంది. నువ్వు సాధన చేస్తున్నావు కానీ సక్రంగా లేదే, వంక టీకరగా ఉంది సాధన, వక్ర మార్గంలో ఉంది. వంక దగ్గరకు ఏం చేస్తాను? అది శుద్ధ కాబట్టి మనం ఏం చేస్తామండి? దానికి తగ్గి ఎరువు వేయలేదని అర్థం. అవి నాటాము, పక్క పైన పచ్చగా ఉంది, ఏపుగా పెరిగిపోతుంది. నేను మంది వేసా, వాడు మంది వేశాడు. వాడు 2 గంటల మంది వేశాడు, నేను 2 గంటల మంది వేసా. మరి తేడా ఎడొచ్చింది? వాడు చెరి సమానంగా చల్లాడు, నాకు చేతి గురించి చల్లుకుంటా పోయినాడు. అర్థమైంది అనుకుంటున్నాను. కారణం అది సరైన ఆహారం తీసుకుపోవడం వల్లే నాకు అది జరిగింది. అంటే ఇక్కడ సరైన అంటే ఏంటి? సాత్విక ఆహారం తీసుకోకపోవడం వల్ల, సాధకుడి దగ్గర ఆహారం తీసుకోవడం వల్ల, మంచి భావాలు కలిగిన మా దగ్గర ఆహారం తీసుకోకపోవడం వల్ల. ఇప్పుడు వాళ్ళ చెల్లి కానీ జేసీ అన్నమ్మాయి కానీ ఆహారం ఏ భావం తెచ్చారు? మా అన్న పుష్టిగా రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ లోకంలోకి రావాలనుకునే వాళ్ళు చుంటారు ఆహారం. తప్పకుండా శవమారు ఉన్నాడు కదా, అంట కాదు వీడు మళ్ళాగా రావాలి, మళ్ళీ ఈ భావాలతో ఆహారం మీద నిక్షిప్తం అవుతావు కదా. ఈ సైన్స్ ప్రకారం ఉంటుంది, వైపు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆటోబయోగ్రఫీ గాంధీ రాస్తాడండి. మహాత్మా గాంధీ ఉపన్యాసం చెప్తున్నాడు. గాంధీ నోట మాటలో ఏమొస్తుంది? మాట ఏది మాట ఏమొస్తుంది? ఏమొస్తుంది? గాంధీ ఏం చెప్తాడు? మామూలుగా సత్యము, అహింస, ఇవే చెప్తాడు కదండి. అలా చెప్తున్నప్పుడు ఉంటేనే హింసతో కూడా మనం సాధించవచ్చే కదా అని పదం వాడేశాడు. చక్క సర్దుకున్నాడు. ఏంటి హింస అన్న పదం వచ్చేది నాకు? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు టీ తాగాడట, మాట్లాడుతున్నాడు. ఈ టీ ఎవరు తెచ్చాడు అన్నాడు. 2 గంటల్లో వాడి గురి శిక్ష ఒకడికి. వాడికి నీకు చివరి కోరికని అడిగారంట. నేను గాంధీకి టీ ఇవ్వాలన్నాడంట. సరే ఇది మాట్లాడితే ఎవడు చెప్తా టీచర్ తాగేశాడు అంతే. అతడు వచ్చి టీ ఇచ్చాడు, ఆ టీ తాగాడు గాంధీ మహాత్ముడు, వాడు వెళ్ళిపోయాడు. మరి ఉరిశిచ్చి పడేవాడు నేరస్తుడి యొక్క హృదయం ఎలా ఉంటుంది? క్రూరంగా ఉంటుందా, సున్నితంగా ఉంటుందా? చెప్పండి అమ్మా, తెరవండి నోరు. ఏమి భయపడుతున్నారు మీరు? చాలా కాలానికి వచ్చారు మీరు. క్రూరంగా ఉంటుంది. ఆ ప్రభావం టీ మీద పడడం వల్ల, అది తాగడం వల్ల మనసు క్రూరంగా అనిపించింది. సరే గాంధీ పక్కన పెడదాం, మనం కూడా ఒక ఇంటికి వెళ్తాం. వాళ్ళు ప్రపరం పెట్టింటారు అనుకోండి, మనసు కొంచెం గజిబిజిగా ఉంటుంది. వాడు పెట్టాడంటే వేళగానే వాడు వచ్చాడు, పెట్టకపోతే ఏమో, నాకు ఇంత ఉంది కదా, ఏదో ఒక పదార్థం ఇస్తే నొచ్చుకుంటాడేమో అని ఇష్టం లేకుండా 10 రకాలు ఇచ్చి పెడతారు. నా ఇష్టమైన భావాలని దాని మీద పడుతుంది. మీరు తిన్నా కూడా సరే, ఏదో తిన్నా కడుపు విధంగా ఉందంటారు.
టచ్ చేసి చూడండి కావాలంటే. ఒకడు ప్రేమగా ఏముండదు, అప్పటికప్పుడే ఆ ఇంట్లో దోశ పెట్టి అనుకోండి మధురంగా అనిపిస్తారు. అంటే ఏంటి, వాడి భావాలు ఆ వృత్తి ప్రభావం ఉన్నట్టే కదా. అది ఎందుకు ఇంత వివరణ చెప్పుకుంటానంటే, మనమే సాధకులం కాదు కదా, కనీసం ఉన్నంత గంట సేపలు అర్థమైనా చెప్పుకోవడానికి. కానీ సరైన ఆహారం లేకపోవడం వల్లే నా ఆధ్యాత్మికలో డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకే ఇప్పుడు నైవేద్యం పూజలు తీసుకుపోతా అంటారు కదండి, ఎందుకు గుడ్డకప్పు తీసుకుపోతారు? చూస్తే దాని ప్రభావ ఎఫెక్ట్ సాధకుడు తగులుతుంది. అది విగ్రహం కాదు కదా అని సాధకులు అనుకుంటున్నాం కదా, అందుకని నైవేద్యం పనికిరాదు అర్థమే అనుకుంటారు. అంతేకాకుండా మళ్ళీ ఇంకోలోకి వస్తాం. స్త్రీలు 5 రోజులు దూరంగా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే ఇందుకే. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది అందరికి, ఎందుకంటే ఈ వైబ్రేషన్స్ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది అనేసి. కాబట్టి నువ్వు సాధనలో సరైన ఆహారం తీసుకోవడం వల్లనే ఇందులో ఉంది. ఎట్లా ఉందంటే నాడీ మండలం అంతా కూడా ఒక సంచలనం కలిగిందట, వైబ్రేషన్స్ కలిగిందట, ఒక విధమైన తీవ్రత కలిగిందట, శరీరంలో మనసులో ఆందోళన మార్పులు జరిగాయట. అప్పుడు అర్థమైంది, ఓహో ఇటువంటి ఆహారం వాళ్ళ యొక్క భావాల ఆహారం వల్ల నాకు ఇలా వచ్చింది, కాబట్టి దాన్ని ఎలా మర్చుకోవాలి. చెప్తారండి బాగానే ఉంది, ఎవరో ఇంటికి పోతాము, వాళ్ళు ఎట్లా ఉంటారో మాకు తెలియదు కదా, మనకి తినాలని వద్దా. ఇప్పుడు మీరు చెప్పేస్తే వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళు తెలియదు, పోయా తినాలా వద్దా. హోటల్కి పోతాం అనుకోండి, వాడు బడి ఏం చేస్తాడో అనుకుంటుంది, వాడు చేసేవాడు ఏ భావన ఉంటుంది అనుకోండి, కనిపిస్తుంది కదా కొంచెం అన్న పరిస్థితి. తినడం మారడమా, వీరంతా మారచ్చు, నేను కడుపు కాల్చుకోలేదా. ఆ తినడు ఎలా తినాలి, కొంచెమైనా విషమే, గండిగైనా విషమే. అంటే భావాలు వైపు ఎంత చెప్పదు కావాలి. కరెంటు ప్లగ్లో ఏది పెట్టినా షాక్ కొడుతుంది, వైర్లోకి వెళ్ళిపోయి షాక్ కొడుతుంది. ఈ చిన్న ప్లగ్గే కానీ అనుకుంటే షాక్ కొట్టుకుని ఉంటుందా, కొడుతుంది. మరి ఏం చేయాలి అంటే మేము చెప్పేదానికి అడ్డుపడతాను అనుకోబాకండి, దయచేసి వివరణ చెప్తున్నాం అనమాట. ఇది భగవంతుని ప్రసాదము అని భావించడం, ఇంకా అది ప్రసాదం అయిపోద్ది అంతే. అందుకే ఉదయ మనకు రాష్ట్రాలు, నేను స్వీకరించే ఆహారం యజ్ఞమై రసుదుడు గావించి ఆరోగ్యయుక్తంగా చేయగాక. నేను తీసుకున్న ప్రతి ఆహారం కూడా శుద్ధమైపోవాలి, ఆరోగ్యం చేకూర్చాలి. ఇంకోటి, నేను అనుభవించే అనుభవాలన్నీ నీ ప్రసాదంగా గుర్తించును గాక. నేను అనుభవిస్తున్నాను అది నీ ప్రసాదం అనుకుంటే విషయం కూడా అమృతమే కాదు. అక్కడ నయ్యిందా అంటే మీరాబాయికి వాళ్ళు మరీ చంపాలని పాములో విషయం కల్పించి ఆమె నైవేద్యం కృష్ణుడికి ఇస్తారు కదా, తాగుతుంది. తాగత చచ్చిపోతుంది అతని ఉద్దేశం. ఆమె తీసుకుని నైవేద్యం ఇచ్చి తాగింది, ఆరోగ్యంగా ఉంది. మరి విషయం అమృతంగా మారేలా లేదా? ఎందుకు ప్రసాదం కళ్ళకద్దుకొని తీసుకుంటాం? అలాంటి ప్రసాదం భద్రని భావిస్తున్నాం. అంటే ఎలా తీసుకోవాలని కూడా చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి నాకు అవగాహన వచ్చింది. అప్పుడు నాలో ప్రశాంతము సత్యము అయిన మానసిక అవగాహన వచ్చింది. నా స్థితి శరీర స్థాయి ఎంత విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా దాని తగ్గట్టుగా మార్పు చెందింది. తద్వారా నాకు అతీతమైన జ్ఞానం లభించింది. అంటే నెగిటివ్ని పాజిటివ్గా చేసుకుంటే మనసు ప్రశాంతం ఉంటుంది, సత్యం మనకు గోచరం అవుతుంది అని చెప్తున్నారండి ఇక్కడ. అంటే ఏ విధంగా మనసు విషమమైన స్థితిలో కూడా చెడువైపు మనసు పోతుంది, కానీ నాలోని సంస్కారం సహకారంగా ఉండేలా మార్పు చెందాయి. మనసు చెడువైపే పోతూ ఉంది, కానీ నా మనసు ఏంది దాన్ని ఉపకరించింది, ఉపకారంగా పనిచేస్తుంది. ఇంట్లో దిగి బయట వచ్చాము, అలా తిరిగి వస్తాము రా అన్నాడు ఒకటి. అలా పోతూ ఉంటాము, పక్కన గుడి ఉంటుంది, టక్కన గుడి ఎత్తు చేస్తాం. అంటే ఏంటి, వాటితో పోకుండా గుళ్ళకి వెళ్ళిపోతున్నాం. ఎందుకని ఎలా అనిపించింది? నిరంతరము తపన ఉండడం వల్ల ఆ తపన అనేది ఆ సమయానికి ఇది కాదు ఇది పోదాం అట్లా అనిపిస్తుంది. వాళ్ళు గుడి కనబడకపోతే అదే ప్రశ్నే కదా. ఎప్పుడైతే వీళ్ళ తపన ఆరాధన ఉంటుందో గుడికి పోయే మార్గమే మళ్ళీ ఇస్తుంది, వాడు మళ్ళీ ఇస్తాడు. మరి ఇటు పక్క గుడి ఉండదు, ఇటు పక్క పోదామంటాడు.
అడవకపోతారు, ఏడ హరిన బలి జరుగుతూ ఉంటుంది. సంకల్ప బలం ఉంటే జరిగి తీరుతుంది. అందుకే నైజ సాధన అది సహకారిగా మారింది, మార్పు చెందింది. అంటే ఒకటే తత్వం నాకు అవగాహన కావడం మొదలుపెట్టింది. అంటే ఉన్నదంతా కూడా ఒకటే సత్యమని నాకు గోచరమైంది. ఇక్కడ భేదము అని అనిపించలేదు. అందుకే అంటారండి, ఈశ్వరుడు తన అవయవాలని ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవిగా ఉద్భవింపు చేశాడట. తన శరీర అవయవాలని ఈ సృష్టిలో, ఈ విశ్వంలో అనేక జీవులుగా తయారు చేశాడట. ఆ యొక్క మాయ వల్ల అది వేరు అనిపిస్తుంది కొందరికి, వేరు కాదు, అది ఆయన మాయ అని తెలుసుకునేవాడు జ్ఞాని. అర్థం కాదు. భగవంతుడే సంకల్పంలో భాగంగానే ఇన్ని రూపాలు కల్పించాడు. ఎందుకని? మనలో ఉండే శక్తి అంతా ఒకే ఒక శక్తి ఉంది. మీలో ప్రాణశక్తి, నాలో ప్రాణశక్తి, ఇందులో మార్పు లేదు. మీలో జీనశక్తి, నాలో జీనశక్తి ఒకటే, మార్పు లేదు. మీలో గుండె, మీలో ఉండే మెదడు అన్నీ మార్పు లేదు, అందరిది ఒకటే. మరి ఇవన్నీ సృష్టించింది ఒకటే. ఇప్పుడు ఇంతమంది రకాలు, ఇంతమంది రూపాలు ఎందుకు ఒకే రూపం పెట్టంటే గతంలో అయిపోతుంది. అంతేగా, అందరికి సపరేట్ రూపాలు పెట్టాడు. ఈ రూపాలు పెట్టేవాడు ఆయన ఊహ. బొమ్మలు వేస్తారండి, ఒకే బొమ్మే ఉంటుంది, కానీ దాన్ని పెయింటింగ్ మారుస్తూ ఉంటాడు, కలస మారుస్తూ ఉంటాడు, మార్చేవాడు ఎవడు ఒకడు. అలా కాకుండా బొమ్మలు చూసామనుకోండి, ఇది వేరే ఇది వేరే ఇది వేరే అనిపిస్తూ ఉంటాం. వేసిన వాడు ఎవడంటే ఒకడే. అది గుర్తిస్తే జ్ఞానం. అది నాకు గుర్తింపు కలిగింది. ఈ సాధన వల్ల ఉన్నంత ఒకే ఒక చైతన్యమే. ఆ చైతన్యాన్ని నువ్వెంత గుర్తించు. ఈ ఒక్క మాటని మన బాబా ఒక్క మాట చెప్పాడు, సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్. అంతే, అందరికీ భగవంతుడు ఒక్కడే. ఎంత చిన్న వాక్యం చెప్పాడండి ఆయన. ఆయన చెప్పడం కాకుండా నిరూపణ చేశాడు. సకల దేవతలు ఆయన చూపించాడు, సకల సాధువులు ఆయన చూపించాడు, సకల జీవ ప్రాణికోట్లు ఆయన చూపించాడు, సర్వవ్యాపకత చూపించాడు, సర్వజ్ఞత చూపించాడు, సర్వ సమర్థతను చూపించాడు, నిరూపణ చేశాడు. ఇంత సాధన చేస్తే అతనికి ఆ స్థితి కలిగిందంట. ఈ సాధన ఏమి లేకుండానే మనకు ఆ స్థితి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. సాదాసీదా మనిషి, కానీ ఆ సాదాసీద పుష్టికరంగా ఉంటుంది మనస్సుకి, శరీరానికి కాదు. భగవంతుని హృదయపూర్వకంగా ఆరాధించిన వాడికి, వాడికి కష్టం తలపెట్టాలని ఎవడొచ్చినా సరే వాడి పని నెరవేరదు, వాడే కష్టంలో పడిపోతాడు. ఇది మాత్రం 100% సత్యం. కష్టంలో వచ్చామనుకోండి, మీరు నిజంగా భగవంతుని ఆశ్రయించి నమ్ముకుని ఉంటే, మీరు రాముని నమ్ముకోండి, కృష్ణుడు ఎవరు నమ్ముకోండి కాక, నిజంగా విశ్వాసం ఉంటే మిమ్మల్ని ఇబ్బంది కలిగించాలి ఏ వ్యక్తి వచ్చినా, వ్యక్తి కాదు పరిస్థితులు వచ్చినా ఆ తారుమారైపోతాడు. ఎందుకంటే కాపలాకారతుడు. ఇలా జరగడానికి మనకి పురాణాలు అందించున్నారండి. మార్కండేయుడు 10 సంవత్సరాలు చనిపోతాడు అన్నారు. అమ్మ నన్ను ఏడస్తాను కూర్చోాను, ఎందుకమ్మా ఏడుస్తాడు, రేపు చనిపోతావరా అన్నాడు. నేనే చచ్చిపోయి శివుడు నా దగ్గర ఉంటే అన్నాడు. పురాడు తప్ప పట్టుకున్నాడు, నిజంగా శివరాను ముచ్చరించాడు, యముడు ఇచ్చాడు. వస్తానే చేశాడు, శివుడిని పట్టుకున్నాడు. ప్రాణభయంతో కాదు, ఆయన నాకేం భయం అని పాసం వేశాడు. శివలింగానికి పడుతుంది, పడిన మరి యముడి పరిస్థితి ఏమైందో మనందరం సినిమాలు చూసాం, విన్నాం. అది జరిగిందా లేదా? ఏమైనా చేయగలిగాడా? ఏం చేయలేకపోయాడు. ప్రహ్లాదుడు మన సినిమా చూస్తాం, భక్త ప్రహ్లాద సినిమా చూస్తుంటాం. నీళ్ళలో తోశారు, నిప్పుల్లో దూకారు, చూపించారు, పావులతో కనిపించారు, ఏళ్ళు తొక్కిచ్చారు. ఏమన్నా జరిగిందా? చివరికి నాన్నే నాశనం అయిపోయాడు. ఎవడే చేసినప్పుడు వాడే నాశనం అయిపోయాడు. కంసుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అని చెప్పితే కూడా విన్నాడేమన్నా? పతనమయ్యాడే లేదా? కాబట్టి నిజమైన ఆ భక్తుడిని ఎవరు ఏమి చేయలేరు.
అనే అంశం చెప్పడమేనండి ఈ మహాత్మ చరిత్ర. ఏంటి? ఆ సింహంలో హరి ఉన్నాడు, ఆ పాములో హరి ఉన్నాడు, ఆ నిప్పుల్లో హరి ఉన్నాడు, ఆ కొండలో హరి ఉన్నాడు. హరి 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 అన్నాడు కాబట్టి అంతా హరి ఉన్నాడు. హరిని ఆలోచన చేసుకుంటున్నాను, నాకేం కష్టం? మరి కాపాడబడ్డా లేదు. అది తెలుసుకున్నాను. ఈ విషయమంతా కూడా ఆ చైతన్యంతోనే ఉంది. ఈ నూతనమైన అనుభూతి అంతా నేను ఇంతకు ముందు చేసిన కృషి వల్లే నాకు ఆధారపడి ఉంది. ఇప్పుడు నేను ఆనందం పొందుతున్నానంటే చాలా సాధన ఇప్పుడు ఇలా ఈ స్థితి తీసుకొచ్చింది అంటే అవగాహన వచ్చింది కదండి. సమాధానానికి ఏమవుతుంది? ఇంతకుముందు మన నామస్మరణ కావచ్చు, ఏదైనా కావచ్చు, అదే వాళ్ళని కాపాడుతుంది. మనం గుర్తించమంతే, లేకపోతే మనం కాపాడపడలేము. దుఃఖంలో మనం చేయలేకపోయిన నామస్మరణ, ఇంతకుముందు నామస్మరణ ఫలితం ఉంది కదా, అది వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నాకు ఆ స్థితి వచ్చిందంటే నేను ఇంతకాల్సిన సాధన అంతా కూడా నాకు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తుంది అంటే దీన్ని బట్టి మనం సాధన అనేది నిలపడమా, కంటిన్యూ చేయడమా? అందుకే అంటాడు బుద్ధుడు, సాధన ప్రారంభించు, సాధన సాగించు. ప్రారంభించు, మొదలవద్దు, దాన్ని సాగించు. ఇదే జీవిత సత్యం. అది చెప్తున్నాడు ఇక్కడ. ప్రారంభించాం మనం అందరం. మనం ప్రారంభించిన సత్యం నాకు ఎలా వస్తామండి? ప్రారంభించిన తర్వాత మధ్యలో వరకు, చివరి శ్వాస వరకు ఎంత శక్తి మేరకో అంతగా సాధన చేసుకుంటూ పోతున్నాడు. సత్సంగానికి రోజు రమ్మని కాదండి, అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ సత్సంగ టైంలో మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఈరోజు సత్సంగం జరుగుతుంది అనే ఒక భావన మనసులో వచ్చినా కూడా సాధన ఆగలేదని అర్థం. ఒక క్షణం అంతే, ఆ ఒక క్షణం ఆగలేదు అంతే అని చెప్తున్నాడు. సాధన ప్రారంభించు, సాధన కొనసాగించు. ఇలా ఇవన్నీ చెప్పేటప్పటికి ఏమిటంటే ఈ సాధన ఎలా కొనసాగించాలో సూచన నాకు అప్పటికప్పుడే లభించింది. దీనికి నిమిత్త మాతలుగా నాకు మా చెల్లి వాళ్ళు నాకు వస్తువులు ఆహారం తెచ్చిచ్చారు. మేము తెచ్చిన ఆహారం గజిబిచ్చేసింది. వాడి కృతజ్ఞతలు అంటున్నాడు అన్నమాట. వాళ్ళకి కృతజ్ఞతలు అంటున్నాడు, వాళ్ళకి రుణపడి ఉన్నాను అంటున్నాడు. వాళ్ళు తెచ్చిన ఆహారం నాకు గజిబిచ్చేసి అన్నాడు ముందేమో. ఇప్పుడు వాళ్ళు రుణపడున్నాడు ఆయన. అయితే ఏంటి ఇక్కడ అర్థం? వాళ్ళు నాకు తెచ్చివ్వడం వల్లనే, నా గడిబిడి కావడం వల్లనే నా గురువు గారు కృతజ్ఞత పొందాను కాబట్టి వాళ్ళకి నేను థ్యాంక్స్. అర్థమవుతుంటుంది. మన జీవితంలో కూడా వాడు కష్టపెట్టాడు అనుకోండి, ఆ కష్టం ద్వారా మనం రాటు తేలేమనుకోండి, మనస్థితి పొందామనుకోండి, మన గురువు మొట్టమొదట కష్టపెట్టినోడే. అవునా కాదా? మనం ఆలోచించడానికి కదా మనకి మాస్టర్ గారి మార్గం చెప్పాడు. కష్టపెట్టినాడే అనుకుంటాం. ఇదే రామాయణంలో అండి. మనకి కొత్త పదం కాదండి. రాముడు అడవుడు పోవడానికి కారకు రావు ఎవరు? చూడమ్మా, వాళ్ళ అమ్మ కైకి. మరి అదే వస్తానే నేను కౌశలు తిరిగి వాళ్ళ ఆమె నమస్కారం పెడతారు. ఏమంటే నువ్వు చెప్పడం వల్ల కదా రావణ సంహారం జరిగింది అక్కడ. మంచి జరిగిందే లేదా? అందరూ కౌశలు కాసుకోవాలి, నా కొడుకు అందరికి వస్తాను అనేసి ఇక ఆడిపోయినాడు. ఇప్పుడు మాట అంటాడు రా, నిజంగా మనం రామాయణం చదవబడలేదండి. పేరు సాగడం కూడా వీళ్ళు చెప్తే అవన్నీ చెప్పి ఇలాంటివి ఇవన్నీ వీళ్ళు చదివా మీరు అనుకుంటారు పుస్తకం చదివినాడు అనేసి. అంతే ఏం లేదండి. వాల్మీకి ఈనాటి వీళ్ళు చెప్తున్నాం ఇక్కడ అంతే. అది నేర్చుకోవాలి మనం. అందుకని చెడు చేసిన ఆ చెడు వల్ల ఇలా మారా. నిజంగా బియ్యం ఎసట్లో పడకపోతే అన్నం అవుతుందా? ఇనుము బయటే ఉంటే ఏమైనా బొసుకు తయారవుతుందా? ఇనుము బయటే ఉంటే కురువులో పడాలా, పడితే ఒక బొసుకు తయారవుతుంది. దెబ్బలు పడాలి అంతే. అప్పుడు నాటు చదువుతాం. ఆ ఇల్లు నాటు చేయడానికి ఆ నిప్పు ఎంత సహకారం చేసింది, ఆ సుత్తి ఎంత సహకారం చేసింది, ఆ దిమ్మె ఎంత సహకారం చేసింది. ఒక శిల్పం, ఒక రాయి అద్భుత శిల్పం తయారంటే ఉలి చెక్కేవాడు పడుతూనే ఉంటాడు. దాన్ని ఓర్చుకుంది కాబట్టి పుజం పడుతూ ఉంది. ఓర్చుకోలేకపోతే కాళ్ళు మెట్టు కాడుంటారు. అదే గుడే ఆ రాయిని చేస్తాడు. ఓర్చుకోకపోతే సరే మెట్టుకు ఉపయోగించుకుంటాడు. దాన్ని తొక్కతా ఉంటుంది. ఆడే పూజం పడతా ఉన్నది. వాళ్ళతో మాట్లాడుకున్నారు, నేను దెబ్బలు కోర్చుకుంటాను, పూజం పడతాను, నువ్వు దెబ్బలు కోర్చుకుని కాలు కింద ఉన్నావు. కాబట్టి ఆ పూజ పడిసలు ఉంటాడే ఆ గులికి ఆ శిల్పికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటాను.
దీన్ని బట్టి మనమే తెలుసుకోవాలి. మనకు చెడు చేసిన ద్వేషం పెంచుకోవడమా, వాటి ద్వారా మనం ఉన్నత పొందడానికి మనం ప్రయత్నం చేయడమా అనే అంశమే మిగలదు. రాముడు ఒక మాట చెప్తారని చెప్పారు. కంటిన్యూనా రాముడు ఒక మాట చెప్తారని ఇదే ఈ మాట అంటాడు, తల్లి నువ్వు చెప్పడం వల్లనే కదా నేను వెళ్ళానని అని చెప్తాను. అంతే ఇంకేం కూడా పెద్ద అర్థం ఉంది. సింపుల్ ఒక వాక్యం, నేను మొత్తం చెప్పకుండా ఒక వాక్యం చెప్పాను అంతే. అందుకని చెడులో కూడా మంచి వెతుకు. మంచి మనకి వెతికితే కనబడుతుంది, వెతకపోతే కనబడుతుంది. బంగారు ఎక్కడుంది? పైన కనబడుతుందా? పెట్రోల్ ఎక్కడుంది? పైన కనబడుతుందా? మరి నీరు ఎక్కడుంది? పైన కనబడుతుందా? లోతుకి వెళ్ళే కొద్దీ కనబడుతుంది. సత్యం కూడా అంతే, ధర్మం కూడా అంతే. కాబట్టి ఆ విధానాన్ని మనం తెలియపత్రి మేము వినాలపడి అది జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మనం ఎలా జీవించాలి, సాధన ఎలా మలుచుకోవాలనే విషయం అది తెలుసుకోవాలి. ఆ సత్వం చెప్పాడు భరద్వాజ మాస్టర్కి మనం కృతజ్ఞత చేసుకుంటూ ఈ సత్సంగాల్లో మనం అందరం పాల్గొని ఈ చాతుర్మాస వ్రతం ఇది. ఈ చాతుర్మాస వ్రతంలో మహర్షులంతా కూడా సత్సంగం చేసుకుంటుంటారు, 4 ఎక్కడికి వెళ్లకుండా. అలాగే మనకి మాస్టర్ గారు ఈ సత్సంగాలు, చాతుర్ సత్సంగాలకి మనం ప్రవేశపెట్టి విజయదశమికి ముగించేది. గత వారం మీ ఇంట్లో చెప్పుకున్నాం. విజయదశమి, దశమి అంటే 10 విజయం, 5 జ్ఞానేంద్రియాలు, 5 కరేంద్రాల పట్ల మనం విజయం సాధించడానికి ఈ సత్సంగాన్ని మనగా మలుచుకోగలగాలి. మలుచుకుంటే ఉపయోగం. ఆ మలుచుకునే విధానమే సత్సంగం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु श्री मिलार महाराज की जय.